నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం. 110 దేశాల నుంచి హాజరు. ఇవాళ తెలంగాణ వెబ్సైట్ ఫలితాలు ఉదయం 11 గంటలకు విడుదల. నేడు మురళీనాయక్ అంత్యక్రియలు, అధికార లాంఛనాలతో కార్యక్రమం. శాంతి చర్చలకు వెళ్తుంటే ఆపేశారు. ఎయిర్పోర్ట్లో కేఏపాల్ నిలిపివేత. తెలంగాణలో నిన్న అట్టహాసంగా 110 దేశాలకు సంబంధించి మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. మిస్ వరల్డ్ పోటీలో 110 దేశాలకు చెందినటువంటి భామలందరూ పాల్గొన్నారు. ఈ అట్టహాస వేడుకల్లో మొదటగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ గీతాన్ని ఆలపించి తెలంగాణ నృత్య ప్రదర్శనతోటి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు కూడా పాల్గొన్నారు. సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం మిస్ వరల్డ్ 72వ పోటీల ఆరంభ వేడుకలకు వేదికైంది. వేడుకలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రామాచారి శిష్య బృందంలోని 50 మంది గాయని గాయకులు అందశ్రీ రచించిన రాష్ట్ర గేయం జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం అంటూ ఆలపించారు. ప్రారంభ వేడుక తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ జానపద నృత్యాలతో 4 ఖండాలకు చెందిన పోటీదారులను పరిచయం చేశారు. కొమ్ముకోయ కళాకారులు లాటిన్ అమెరికా దేశాల పోటీదారులకు ఆహ్వానం పలికారు. తొలుత అర్జెంటీనా కంటెస్టెంట్ రాంపైకి వచ్చారు. అనంతరం గోండు తెగకు చెందిన గుస్సాడి నృత్యంతో ఆఫ్రికా ఖండంలోని దేశాల పోటీదారును ఆహ్వానించారు. లంబాడీ డప్పులు ప్రదర్శన విదేశీయులను అమితంగా ఆకట్టుకుంది. వీరు యూరోపియన్ దేశ పోటీదారులకు స్వాగతం పలికారు. ఒగ్గుడోలు కళాకారుల వేషధారణ ప్రదర్శన ఆకట్టుకుంది. జాతీయ జెండాను చేతబూని కళాకారులు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న హైదరాబాద్లో మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకలు వైభవంగా ప్రశాంతంగా జరిగాయి. 110 దేశాల అందాల భామలతో పాటు విదేశీ అతిథులకు తెలంగాణ ప్రభుత్వం మంచి ఆతిథ్యంతో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలను కోట్ల మంది తిలకించారు. ప్రపంచ శాంతికి ఐక్యతకు మిస్ వరల్డ్ పోటీలు కూడా పాటుపడతాయని నిర్వాహకులు ప్రకటించారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని ఈ వేడుకలు మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాయని పర్యాటక శాఖ వర్గాలు తెలిపాయి. 11వ శతాబ్దానికి చెందిన పేరిని నృత్యం పోటీలకు ప్రేరణగా నిలిచింది. దీన్ని 250 మంది నర్తకీమణులు వేదికపై అద్భుతంగా ప్రదర్శించారు. కంటెస్టెంట్స్లో అందరికంటే చివరగా మిస్ వియత్నాం ర్యాంపైకి వచ్చారు. కార్యక్రమం చివరలో అందరూ కలిసి తమ తమ జాతీయ జెండాలను చేతపట్టుకుని వచ్చారు.
మిస్ ఇండియాకు కరతాళ ధ్వనులతో ఆహుతులు స్వాగతం పలికారు. జనగణమన జాతీయ గీతాన్ని ప్రారంభ వేడుకల్లో పాడారు. సరిహద్దులో దేశం కోసం పోరాడుతున్న సైనికులకు వారి ధైర్య సాహసాలకు ఈ సందర్భంగా నిర్వాహకులు సెల్యూట్ చేశారు. కార్యక్రమం చివరలో మిస్ వరల్డ్ గీతాలాపన చేశారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో కార్యక్రమం ముగిసింది. ఎబ్సెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ విభాగం ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని తన నివాసంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో జరిగిన ఎబ్సెట్ అగ్రికల్చర్ విభాగంలో 81,198 మంది, మే 2, 3, 4 తేదీల్లో నిర్వహించిన ఇంజనీరింగ్ విభాగానికి 2,07,190 మంది హాజరయ్యారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్ల ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. జేఎన్టీయూ ఉన్నత విద్యాశాఖ అధికారులు ఈ ఏపీ సెట్ ఫలితాల విడుదల కార్యక్రమంలో పాల్గొననున్నారు. విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల జాబితాను విడుదల అధికారులు వెల్లడిస్తారు. ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మా కోర్సులో అడ్మిషన్లకు ఈ ఏపీ సెట్ ఎంట్రన్స్ ర్యాంకుల ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు ఈ ఏపీ సెట్ పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్ ఫార్మసీ విభాగం పరీక్షలు జరగగా మే 2, 3, 4 తేదీలో ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు జరిగాయి. ఇంజనీరింగ్కు 2,20,327 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2,07,190 మంది పరీక్షకు హాజరయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 86,762 మంది దరఖాస్తు చేసుకోగా 81,198 మంది హాజరయ్యారు. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల అయింది. ఈ ఏడాది కూడా జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలోనే ఈ ఏపీ సెట్ పరీక్షలు జరిగాయి. ముంబై ఎయిర్పోర్ట్లో కేఏ పాల్ను భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. టర్కీ వెళ్తుంటే తనను ఆపేశారని కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు తనను వీసా లేకుండా పంపిస్తాయని అన్నారు. తనకు టర్కీ పాస్పోర్ట్, వీసా ఉన్నట్లు చెప్పారు. అన్నీ ఉన్నప్పటికీ ఆపేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి చర్చలు జరపడమే తమ లక్ష్యమని పాల్ స్పష్టం చేశారు.
72 for Istanbul flight. I have all documents providing passport, green card, everything. Traveling with my son, American citizen John Paul Kilari, Jyoti Begal and Mamata Reddy. All have Turkish visa. Coming back Friday, they are offloading us. What is going on? Is it because I am promoting peace and stopping this war, responsible partly for stopping India-Pakistan war? Why never they have stopped? Suzal is now offloading my son for the flight to Istanbul. So, అర్థమైంది కదా మీకు? నేను ఇస్తాంబుల్ టర్కీ వెళ్తుంటే ఆఫ్లోడ్ చేస్తున్నాడు. మొన్న అన్న ఆయన ఆఫ్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇమ్మీడియట్ గా అన్ని బ్రేకింగ్ న్యూస్లు ఇవ్వండి. డాక్టర్ కేఏ పాల్ ని టర్కీ వెళ్లకుండా ఆపుతున్నారు. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. మీకు తెలుసు కదా, ఫర్ 37 years ఐఎమ్ ట్రావెలింగ్ ద వరల్డ్, presidential advisor for 155 countries, and still నన్ను ఎందుకు ఆపుతున్నారు? Last week you have traveled. లాస్ట్ వీక్ నేను టర్కీలో ఉన్నాను. ఈ రోజు పాకిస్తాన్ వెళ్ళవలసింది యుద్ధం ఫోన్ ద్వారా ట్రంప్ గారు సెనేటర్స్ లీడర్స్ తో మాట్లాడిన తర్వాత వీళ్ళు ఆపుతున్నారు. ఇక్కడ మొన్న అన్న ఆయన స్టార్ట్ చేశాడు పీబీఎస్ గవర్నమెంట్ ది. అందరూ బ్రేకింగ్ న్యూస్లు ఇవ్వండి. ఇదిగోండి, నేను మమత ఇట్రా, మమత వస్తున్నారు, మా సన్ అలా అప్లోడ్ చేస్తున్నారు. ఇది అందరూ చేస్తుంది. ఇది అవినీతి. ఇది ఎవరు చేస్తున్నారు? గవర్నమెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి. ఇప్పుడు వరకు నన్ను ప్రపంచంలో వీసాలు లేకుండా పంపిస్తారే? ఎన్ని దేశాలు వీసాలు లేకుండా తిరిగాను? 150 మంది ఎంపీలు వెళ్ళారే. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఆయన ఆఫ్లోడ్ అక్కడ వాళ్ళ డిస్కషన్. ఇయర్ వీసా, ఇది నా గ్రీన్ కార్డు. గ్రీన్ కార్డు ఎక్స్పైర్ అయినప్పుడు ఎక్స్టెన్షన్ ఇస్తారు. 3 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. 3 సంవత్సరాలు 36 నెలలు. ఇంకా వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. సో కనుక మీడియా మిత్రులారా, బ్రేకింగ్ న్యూస్ ఇవ్వండి. ఎస్ జేపీ, no, they are trying to stop me, block me, even though I have all valid documents, and they are checking with falsely immature staff. I'm on the phone with my son who is in the flight. So he is asking what my son is American citizen. That tells you I have Turkey visa. Jyoti has Turkey visa. Mamata has Turkey visa. My son doesn't need Turkey. Why they are stopping me? They want 3 people to go. అర్థమైంది కదా మీకు? Very important. Everyone, listen carefully. Peace is the enemy of these warmongers. Why? No one ever stopped me, any country in the world. Including I've been to Pakistan many times. 155 countries, you know. Including 6 Indian prime ministers and 6 American presidents joined my head call, including Trump and Biden. Here they are blocking because of the peace talks. They are showing I don't have a soft copy, original copy. I have. Everything is online, only online. Passport, original. Green card, original. Extension, copy is there. And still, they are blocking. Here it is. What is the decision? I am Dr. Kilari Anand Paul at gate number 72 for Istanbul flight. I have all documents providing passport, green card, everything. Traveling with my son, American citizen John Paul Kilari, Jyoti Begal and Mamata Reddy. All have Turkish visa. Coming back Friday, they are offloading us. What is going on? Is it because I am promoting peace and stopping this war, responsible partly for stopping India-Pakistan war? Why never they have stopped? Suzal is now offloading my son for the flight to Istanbul. So, అర్థమైంది కదా మీకు? నేను ఇస్తాంబుల్ టర్కీ వెళ్తుంటే ఆఫ్లోడ్ చేస్తున్నాడు. మొన్న అన్న ఆయన ఆఫ్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు
మీరు ఇమ్మీడియట్ గా అన్ని బ్రేకింగ్ న్యూస్లు ఇవ్వండి. డాక్టర్ కేఏ పాల్ని టర్కీ వెళ్లకుండా ఆపుతున్నారు. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీకు తెలుసు కదా. ఫర్ 37 years ఐఎమ్ ట్రావెలింగ్ ద వరల్డ్, ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ ఫర్ 155 countries, అండ్ స్టిల్ నన్ను ఎందుకు ఆపుతున్నారు? లాస్ట్ వీక్ నేను టర్కీలో ఉన్నాను. ఈ రోజు పాకిస్తాన్ వెళ్ళవలసింది యుద్ధం ఫోన్ ద్వారా ట్రంప్ గారు, సెనేటర్స్. ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్మూ కాశ్మీర్లో వీరమరణం పొందిన కల్లితండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ భౌతిక కాయం శనివారం రాత్రి స్వగ్రామం చేరుకుంది. మధ్యాహ్నం బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోగా అక్కడి నుంచి కల్లితండాకు రోడ్డు మార్గంలో అమరుడి భౌతిక కాయాన్ని సైనిక వాహనంలో తరలించారు. దారి పొడవునా ప్రజలు పూలు చల్లుతూ వందే మాతరం పాడుతూ మురళీ నాయక్ ఘన నివాళులర్పించారు. సైనిక దుస్తుల్లో టీవీగా వెళ్లిన కుమారుడు నిర్జీవంగా ఓ చెక్కపెట్టెలో కనిపించడంతో మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి బోరున విలపించారు. రాత్రి 9:30 మురళీ నాయక్ భౌతిక కాయాన్ని సైనిక అధికారులు ఇంటి ముందుంచడంతో ఆయన తల్లి జ్యోతిబాయి పరుగున వెళ్లి హత్తుకుంది. బాధిత కుటుంబం కన్నీరు మున్నీరైంది. మురళీ నాయక్ బంధువులు, సన్నిహితులతో పాటు ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన అశేష ప్రజానికం మురళీ నాయక్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఇవాళ మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట మధ్యలో అధికార లాంఛనాలతో మురళీ నాయక్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన భారత జవాన్ మురళీ నాయక్ మృతదేహాన్ని పరామర్శించిన మంత్రి నారా లోకేష్ ఇప్పుడు అక్కడి నుంచి మాట్లాడుతున్నారు. భారత జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహాన్ని పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు అక్కడి నుంచి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏప్రిల్ 22న 27 మంది నాయకుల్ని ఉగ్రవాదులు పర్యవసానం భారతదేశం పాకిస్తాన్కి అండగా ఉన్న ఈ టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడులు చేయడం, స్ట్రైక్స్ చేయడం జరిగింది. వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది. దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్పులు జరపడం, వీటి సరిహద్దుల్లో ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో చాలా తీవ్ర చాలా ఉద్విగ్నతతో కూడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీరుగా గత 2 సంవత్సరాలు 22లో వెళ్ళిన వ్యక్తి. మన తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను, నేను దేశం కోసమే పుట్టాను, దేశం కోసమే చనిపోతాను అనేది పదే పదే చెప్తా ఉన్నాడు. ఎందుకు నాయన మనకు ఆ ఉద్యోగాలను తండ్రి అంటున్నా కానీ నేనమ్మా నాకు రైల్వే ఉద్యోగం వచ్చినా రైల్వే ఉద్యోగానికి పోలేదు, కేవలం దేశం కోసం పనిచేస్తాను, నేను దేశం కోసం చచ్చిపోతాను అన్న కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో 23 ఏళ్ల వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది. పదే పదే మొన్న కూడా ఏం చెప్పారంటే, నిజంగా ఉగ్రవాదుల తోటాలు కానీ సరిహద్దులు యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావసనం, దాని ప్రాణాలు మొత్తం సమస్త భారతంలో కనిపిస్తూనే ఉంటాయి, దాన్ని ఎక్కువ అవుతూనే ఉంటాయి. దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారి మరణం. చాలా చాలా బాధ కలిగించింది. 23 ఏళ్ళ చిన్న వయసు. మనం ఎవరు భారతదేశంలో ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు, ఎప్పుడు మన పరాయి దేశాల మీద యుద్ధం చేయలేదు. మనల్ని సంరక్షించుకోవడంలో మన యుద్ధం చేయని పరిస్థితులు, చేయని తప్పక పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ జనరల్, ఆర్మీ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి ఒక వారం ముందు, ఏప్రిల్ 22 ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషులను చంపించేసి దానికి పర్యవసానమే
ఇక్కడ 47లో వాళ్ళు విడిపోయారు, వాళ్ళకి దాహం తీరల. 4 యుద్ధాలు చేశారు ఇప్పుడు దాకా, దాహం తీరల. ఇప్పటికీ అమాయకులను పట్టం పెట్టుకుంటా ఉన్నారు. నిన్న కూడా చూసాం. దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ నివాళులర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు వెళ్లి జవాను భౌతికాయం వద్ద అంజలి ఘటించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను ఆయన పరామర్శించారు. కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నేడు అధికారిక లాంఛనాలతో మురళీ నాయక్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కశ్మీర్లో ఎథ్నిక్ క్లెన్సింగ్ కావచ్చు, ఇది ఒక రిపీటెడ్ కోయంబత్తూర్ దాడులు కావచ్చు, పేలుళ్లు కావచ్చు, జామా మస్జిద్ పేలుళ్లు కావచ్చు, లేదా గతంలో జరిగిన మనకి గోకుల్ చాట్ పేలుళ్లు కావచ్చు, లుంబిని పార్క్ పేలుళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడో చోట దీనికి ఒక ముగింపు పలకాలి, దీనికి ఒక బలమైన గుణపాఠం చెప్పాలనేది నరేంద్ర మోదీ గారి అందరికీ ప్రజలందరూ కోరుకున్నారు. ఆయన దీనికి ఇప్పుడే సోదరులు గౌరవ మంత్రి ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు అనౌన్స్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున, అలాగే నరేంద్ర మోదీ గారి తరఫున ఇక్కడికి మంత్రివర్గం అందరం ఉన్నాం. ఇక్కడ అందరం కూర్చొని మేము ముగ్గురం కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషియాని ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశాం. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం వరకు 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుని, ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటివి జరిగినాయి. మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి, అగ్ర నాయకత్వానికి, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి, ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం. ప్రతి ఒక్కరూ చాలా ఎరుకుతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వాళ్ళు వేలాది మంది ఈ లష్కర్ ఏ తోయిబా లేదా జైషే మహమ్మద్ తీవ్రవాదులు అందరూ కూడా వాళ్ళు భారతదేశం మీద రకరకాల దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సీజ్ ఫైర్ని దయచేసి మనం ఎవరు నమ్మటం. సీజ్ ఫైర్ శాంతికి ఒప్పందం కాదు. వాళ్ళు ప్రత్యేక పరిస్థితుల్లో లొంగిపోయి ఇంక మా పాకిస్తాన్ బతకలేదు అని చెప్పి కాళ్ళ బేరానికి వచ్చిన 3 గంటల్లోనే మళ్ళీ సీజ్ ఫైర్ని వైలేట్ చేశారు. ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి ఒప్పందాలు కావాలని కోరుతున్నాం. దాని తగ్గట్టుగా మనందరం దేశానికి, దేశ నాయకులకి, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి, ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి మనం బలం ఇవ్వాల్సిన సమయం. అందుకని మీ అందరూ సహకారం కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మురళీ నాయక్ పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని. చిన్నప్పటి నుంచి వారిని కలవాలని తహతహలాడుతూ వచ్చారు. అటువంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ రప్పించుకున్నారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే చాలా అది నేను ఇక్కడికి రాగానే నాకు చెప్పారు, చూసి చాలా బాధ అనిపించింది. అతను ఇష్టపడవచ్చు కానీ దేశానికి అందరికంటే కూడా దేశాన్ని ప్రేమించే వ్యక్తి, అలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా చాలా మా అందరికీ కూడా లోకేష్ గారికి కానీ మాకు కానీ మా మంత్రి గారికి కానీ ప్రతి ఒక్కరికి చాలా చాలా బాధ కలిగిస్తాం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియాలని, భగవంతుడు వారికి బలం ఇవ్వాలి. ఈ పుత్ర శోకానికి ఒకే ఒక్క కొడుకు, ఇంకెవ్వరు లేరు, ఒక్కటే ఒక కొడుకు. ఒక్క కొడుకుని కూడా చిన్న 23 ఏళ్ళు కూడా 25 ఏళ్ళు కూడా లేదు, 23 ఏళ్ళ వయసులో చనిపోయారు దేశం కోసం. చాలా 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 బాధగా ఉంది. వారి కుటుంబానికి అండగా ఉంటుంది. దేశ సహాయం కాకుండా మా 3 పార్టీల నుంచి కూడా వారికి ఏ సహాయం కావాలో మా నాయకులు ఇప్పుడు అందుబాటులో ఉంటారు. మా గౌరవ మంత్రివర్గ సహచరులు ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, అన్ని పార్టీస్ అందరూ వారికి అండగా ఉంటామని తెలియజేసుకుని సెలవు. జై హింద్.
దేశ సరిహద్దులో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని మురళీ నాయక్ పార్థిదేవాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పరామర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మురళీ నాయక్ కుటుంబ సభ్యులకు వారి యొక్క ప్రగాఢ సంతాపాన్ని తెలపడం కాకుండా ప్రభుత్వం వారికి అన్ని రకాలుగా ఆదుకుంటుందని, అలాగే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా మురళీ నాయక్ కుటుంబానికి వారి తల్లిదండ్రులకు ఆదుకుంటామని, అలాగే వారికి ఒక 5 ఎకరాల ల్యాండ్తో పాటు ఆ నష్టపరిహారంతో పాటు ఒక 300 గజాల ఇల్లును కూడా ఏర్పాటు చేసిస్తామంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా తెలిసింది. ఏదేమైనా మురళీ నాయక్ మరణంతో ఇటు దేశంతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లాలో కూడా విషాద ఛాయలు అలుకున్నాయి. ఇప్పటికే పలువురు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖులతో పాటు భారత దేశానికి చెందినటువంటి ప్రజలు కూడా మురళీ నాయక్ పార్థివ దేహాన్ని చివరిసారిగా దర్శించేందుకైతే సత్యసాయి జిల్లాకు అయితే వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఈరోజు మురళీ నాయక్ అంత్యక్రియలు అయితే జరగనున్నట్టుగా తెలిసింది. దీనికోసం పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేసి అధికారిక లాంఛనాలతో మురళీ నాయక్ అంతిమ యాత్రను నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.